హిడింబా మూవీ నైట్ టైం షూట్స్ చేశారు కదా. కొన్ని డేస్ నైట్ కూడా చేసాం. అంటే మీరు రియల్ లైఫ్గా ఎక్స్పీరియన్స్ చేశారా నిజంగా ఏదైనా స్కారీ మూమెంట్? అంటే ఈ సినిమాలో ఆ మాస్క్ వేసుకున్న వాళ్ళని పట్టుకోవడానికి మాకు నిజంగానే సినిమాలో కూడా చాలా స్కేరీ మూమెంట్స్ ఉంటాయి. బట్ బయట ఏమంతే నాకేం అనిపించలేదు. మేబీ నందుకు ఏమన్నా అనిపించినేమో అడగాల. ఏమి లేదు, నాకు చిన్నప్పటి నుంచి హారర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ చూడడం చాలా ఇష్టం. సో చూసి అది ఎలా తీస్తారు టెక్నికల్గా అలాంటివి. అండ్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ అ గోస్ట్. నేను ఎంజాయ్ చేసిన. అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సనల్గా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏం అవ్వలేదు, కానీ నన్ను చూసి చాలామందికి భయం అయింది. యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ టెక్నీషియన్ కూడా భయపడ్డారు. సమ్ టైమ్స్ హ్యాపెండ్. సో ఆ క్రెడిట్ మాత్రం తీసుకుంటాను నేను. మాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది ఎవరు డిజైన్ చేశారు సార్? డైరెక్టర్ సార్. చాలా ఆర్టిస్టిక్ సార్ మీరు. థ్యాంక్ యూ. సో ప్రతిదీ మనం చేసే ప్రతి పని నుంచి ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. సో మీ టీం అంతా ఈ మూవీ చేస్తున్నప్పుడు మీరు నేర్చుకున్న కొత్త విషయాలు షేర్ చేసుకుంటారా? ప్రతి సినిమాకి ఏదో ఒకటి ఎవరైనా కానీ, పెద్ద ఫిల్మ్ మేకర్ అయినా చిన్న ఫిల్మ్ మేకర్ అయినా, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఈ షార్ట్ కొత్తది ఇప్పటివరకు తీయలేదు, ఇది ఎలా తీస్తాం. టెక్నికల్గా ఈ సినిమాలో కొన్ని కొత్త షార్ట్స్ ట్రై చేసాం. అంటే అంతకుముందు అలాంటి షాట్లు తీయొచ్చా లేదా అనేది కూడా నాకు తెలిసేది కాదు. బట్ ఎక్కడన్నా కొత్త ఐడియా వచ్చినప్పుడు దాన్ని ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి చివరిదాకా, అంటే ఊరికే వచ్చింది కెమెరా అటు నుంచి ఇలా తిరుగుతుంది, ఇలా నుంచి ఎలా తిరుగుతుంది ఏంటి అనేదాన్ని. నాకు మీరు సాంగ్ చూస్తే మెమరీస్లో 2 షార్ట్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ షార్ట్స్. నాకు చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఫోన్ చేసి అడిగారు ఆ షార్ట్ ఎలా తీసామని. సో అది ప్రౌడ్ మూమెంట్. ఓకే, అది నేను నేర్చుకోబట్టే కొత్త షాట్ ఏదో తీయగలిగా. సో టెక్నికల్గా అలా బయట అయితే ఇలా. ఇట్స్ అగైన్ పేషెన్సే. నాకు ఒక మంచి విషయం ఆర్ మంచి వర్క్ చేస్తే అది డెఫినెట్లీ పేస్ ఆఫ్, కానీ అది టైం పడుతుంది. సో అది మన అందరికీ ఎక్స్పీరియన్స్ అయింది ఈ మూవీ ద్వారంగా. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ పర్ఫెక్షన్. సో ఇట్లా ఏ పని అయినా, ఈ షార్ట్స్ మూవీస్ అది మాత్రం కాదు, లైఫ్లో కూడా ఈ 2.5 yearsలో నేను జర్నీ చేసింది ఈ మూవీ టీంతో. ఎలా పర్ఫెక్ట్గా చేయాలి, ఒక పని చేస్తే ఎలా పర్ఫెక్ట్గా చేయాలి, 100% కాదు 1000% ఎఫర్ట్ పెడితేనే 100కి రాగలుగుతాం. 100కి 100 ఎప్పుడూ రాదు. ఇట్స్ లైక్ వండర్ అనమాట. సో ఐ థింక్ అనిల్ గారి నుంచి నేను నేర్చుకున్న ఒక విషయం అది. యూ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్, అదర్వైజ్ యూ కాంట్ సస్టైన్ హియర్. నేను నేర్చుకున్న వచ్చేసి యాక్చువల్లీ మా అమ్మ ఎప్పుడు అంటుండదు నాతో, నాన్న నీకు ఓర్పు ఎక్కువ అని. బట్ ఈరోజు మా వాళ్ళు అందరూ అది నాకు ఉంది అని అన్నారు. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ థింగ్, ఈ సినిమాలో నేను ఎస్పెషల్లీ పడ్డ స్ట్రగుల్స్ అని, ఓకే నేను నేర్చుకుంది ఏది మనం అనుకున్నది జరగదు, అది జరగాలి అనుకున్నప్పుడు జరుగుతుంది. నేను అంటే లైక్ యాక్టర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు పలాస్ అనే మూవీతో స్టార్ట్ అయింది నా జర్నీ. అండ్ దెన్ ఇమ్మీడియట్గా నేను ఒక కోవిడ్ టైంలో ఒక వెబ్ మూవీ చేశాను అనిల్ గారితో. సో దెన్ ఈ హిడింబా మూవీకి వచ్చాను అనమాట. సో ఈజ్ మాస్టర్ ఆఫ్ పర్ఫెక్షన్. ఎలా ఉంటుందంటే తనతో నాకే తెలీదు, కొంచెం క్రూయల్గా యాక్ట్ చేసే టైంలో కూడా నా మొహంలో నవ్వు వస్తుందన్న విషయం నాకు తెలీదు. అది చెప్తాడు, భయ్య నవ్వు వస్తుంది, స్మైల్ వస్తుంది, స్మైల్ చిన్న డీటెయిల్ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ పట్టుంటాడు. సో ఓకే, నాకు తెలియకుండా నా మొహంలో ఎక్కడో స్మైల్ ఉందని నా ఫీలింగ్ వచ్చింది అన్నమాట. తర్వాత నాకు అది మంచిగా చెడుకో నాకు తెలియదు ఆ విషయం. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ హిమ్. ఈ మూవీలో ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ చేస్తున్నప్పుడు అశ్విన్ కానీ నేను కానీ, నాకు నా ఫేసే స్మైలింగ్ ఫేస్, కానీ చేసేదంతా సీరియస్ సీన్స్. చాలా కష్టపడ్డారు యాక్చువల్లీ డైరెక్టర్, అలా ఉండాలి అన్నారు వాళ్ళు. బట్ టు బి ఫ్రాంక్, మానిటర్ అయితే నేను అశ్విన్ చూడలేదు. హారర్ అండ్ థ్రిల్లర్ మూవీసే మీరు ఎక్కువ చేస్తున్నారు. సో అలా చేస్తేనే పబ్లిక్ మిమ్మల్ని వాచ్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? లేదు అని అంటే ఈ మూవీలో ఒక స్పెషల్ పాయింట్ ఉంది, ఇది పబ్లిక్కి తెలియచేయాలి అని చెప్పి ఈ మూవీ ఓకే చేశారా? అలా నేను ఓన్లీ హారర్ థ్రిల్లరే చేయాలనుకుంటే 2.5 years 3 yearsలో ఒక 3-4 చేసుకుంటూ వచ్చేవాడిని. ఇది ఎస్పెషల్లీ కమర్షియల్తో పాటు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇట్స్ నాట్ లైక్ హారర్, అసలు హారర్ అనే పదం దీనికి వాడకూడదు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్, ఒక యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్. కరెక్టే కదండి? అంటే యాక్షన్ థ్రిల్లర్. నేను ఇప్పటి వరకు ఇలా ఇంత యాక్షన్ కావచ్చు, లేకపోతే ఈ బల్క్లో నేను ఎప్పుడు కనపడలా. ఫస్ట్ టైం నేను కనపడబోతున్నాను అలాగా. నన్ను నేనే రేపు పొద్దున్న మీ అందరి మధ్య చూడాలని నాకు అనిపిస్తుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారని. నేను ఎప్పుడు చేయలేదమ్మా, ఇదైతే నేను చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా.
బట్ థ్రిల్లర్ లైక్ హారర్ థ్రిల్లర్ వేరు, ఇది యాక్షన్ థ్రిల్లర్. ఓకే చెప్పడానికి ఒక చిన్న పాయింట్ అంటే ఏం చెప్తారు? నాకు చెప్పిన 5 minutesలో స్క్రీన్ ప్లే కానీ నాకు ఈ మీరు వెనకాల చూస్తున్న ఆ హిడింబా టైటిల్ కానీ నాకు వెంటనే నేను ఒక ఆడియన్గా విన్నా. 100% మీ అందరికి నచ్చుతుంది. నేను ఎందుకంటే ఆడియన్గానే వింటా. ఒక యాక్టర్గా ఏంటి ఇలా ఉంటే బాగుంటుందని ఎప్పుడు చూడను. డెఫినెట్గా మీకు నచ్చుతుందని నా కాన్ఫిడెంట్ అంతే. ఓకే, ఫ్యూచర్లో మీరు ఓంకార్ అన్న కలిసి మూవీ చేసే ఛాన్స్ ఉందా? అండ్ ఆయన డైరెక్షన్ అండ్ యాక్టింగ్, మీ ఇద్దరు యాక్టింగ్ ఇద్దరు యాక్టింగ్ 100% చేస్తాం. చేయకూడదని ఎవరైనా అంటారు అసలు? మంచి ఐడియా. బట్ అన్న ఎప్పుడు ఆయన హీ వాంట్ టు క్రియేట్ చేయాలని అనుకుంటారు, ఆయన యాక్ట్ చేయాలని అనుకోరు. బట్ మంచి క్వశ్చన్ ఇది. నేను అఖిల అడిగిందని చెప్పి అన్నయ్య కూడా చెప్తాను. ఒకసారి ఇలా కూడా ఆలోచించి అన్నయ్య అని చెప్తా. ఈ మూవీలో మీరు ఫస్ట్ డే షూట్ అండ్ ఫస్ట్ డే చెప్పిన డైలాగ్ మీకు ఏమైనా గుర్తుందా? యూనిఫామ్ వేసుకొని జస్ట్ వాక్ చేసి వచ్చి నిలబడం, అదే షార్ట్ నాది. కాదు రఘు కొంచెసరికి అన్నట్టు గుర్తు. అలా ఒక షార్ట్ తీసినాం. యూనిఫామ్ వేసుకొని ఫస్ట్ టైం అంటే నేను ఆల్రెడీ పోలీస్ రోల్ చేసిన తమిళ్లో, IPC 376 విచ్ వాజ్ రిలీజ్డ్ బై దెన్. బట్ ఆ మూవీకు ఇక్కడ తెలుగులో ఒక పోలీస్ రోల్, ఇక్కడ స్టైలిష్గా కూడా చాలా ఉండకూడదు బికాస్ వీఆర్ డూయింగ్ అ వెరీ సీరియస్ మూవీ. అట్ ద సేమ్ టైం అ ప్రాపర్ కాప్ IPS క్యారెక్టర్ చేయాలి. అది చాలా బాగా డైరెక్టర్ బ్యాలెన్స్ చేశారు. ఆ టెన్షన్ నాకు లేదు, ఎలా లుక్ ఉంటుంది ఏంటి. బట్ యూనిఫామ్ వేసుకొని బయట వస్తున్నప్పుడు ఇలా అందరూ ఒక జడ్జ్మెంటల్ ఐజ్ ఉంటుంది కదా, అక్కడ అందరూ ఓకే మంచిగా కనిపిస్తుంది అంటే మనం సక్సెస్. ఓకే స్క్రీన్లో చూసినప్పుడు కూడా ఒప్పుకుంటారు అని. అది ఒక్కటి మాత్రం బ్రెయిన్లో ఉండేది. ఆ ఫస్ట్ షాట్ నేను క్యారవన్ నుంచి దిగి వాక్ చేసి షార్ట్కి వచ్చి షార్ట్ రఘు గారితో చేసినప్పుడు ఎస్ ఆల్ దీస్ థింగ్స్ వర్ రన్నింగ్. అందుకే నేను మర్చిపోలేదు. హైలైట్స్ ఆఫ్ హిడింబా అంటే ఏం చెప్తారు? హైలైట్స్ ఆఫ్ హిడింబా స్క్రీన్ ప్లే, అది స్క్రీన్ ప్లే అండ్ ప్లాట్ పాయింట్ అండ్ స్క్రీన్ ప్లే. ఒక డిఫరెంట్ ప్లాట్ తోటి మొదలవుతుంది కథ. టేక్ ఆఫే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది అంటే ఇంటర్వెల్ పాయింట్కి ఒకటి ఓపెన్ అవుతుంది ఆ స్క్రీన్ ప్లే. అది థియేటర్లో చూస్తే డెఫినెట్గా సస్పెన్స్ ఫీల్ అవుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు.